ఏపీలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ తెలుగు ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ వీడియోలో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనము చేసేటువంటి మిస్టేక్స్ ఏంటన్నది ఒక 15 పాయింట్స్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ కంపల్సరీగా మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ కంప్లీట్ అయిన రోజు మనం ఇంటికొచ్చి చేసే పని ఏంటంటే, ఆ ఎగ్జామ్‌లో రాసిన ఆన్సర్స్ కరెక్టా కాదా అని చెప్పి నోట్స్ ఓపెన్ చేసి, క్వెషన్ బ్యాంక్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కరెక్ట్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, అదే రాంగ్ అయిందనుకోండి అంతే. అక్కడి నుండి మన మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. దాని ఎఫెక్ట్ అంతా తర్వాత ఎగ్జామ్ మీద పడుతుంది. ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మనం రాసింది కరెక్ట్ అయినా, రాంగ్ అయినా మనం ఏమీ చేయలేం ఫస్ట్‌లి. అవునా కదా? సో, అందుకనేంటంటే మనం వచ్చి మళ్ళీ ఆన్సర్స్ అది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? రాసేది ఏదో అయ్యింది. మంచి మార్క్స్ రావాలని కోరుకోవడం వరకే మన చేతిలో ఉంటది. ఓకేనా? అంతేగాని మనం తప్పు రాసినా మనం ఏమీ చేసేది ఉండదు. కరెక్ట్ రాసినా మనం ఏమీ చేసేది ఉండదు. కాబట్టి ఏంటంటే ఇంటికొచ్చి మళ్ళీ ఆన్సర్స్ అవి చెక్ చేసుకోవద్దు అసల. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జామ్ హాల్‌లో ఎగ్జామ్ రాసిన వెంటనే మన ఫ్రెండ్స్ తోటి ఆన్సర్స్ గురించి, పేపర్ గురించి ఎక్కువగా డిస్కషన్ చేయడం. అంటే పేపర్ ఈజీగా ఉందా? హార్డ్‌గా ఉందా? అని చెప్పి ఒక చిన్న డిస్కషన్ పర్లేదు. కానీ మనం ఏం చేస్తాము? ఈ బిట్ ఏంటి? ఈ క్వెషన్ ఏంటి? ఈ క్వెషన్ ఏ రాయాలి? ఇది అదేనా? ఇది ఇన్ని మార్కులు వస్తాయి? ఇవన్నీ డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి డిస్కషన్స్‌లో ఏం జరుగుతదండి? మన ఫ్రెండ్ ఏమో ఒకటి చెప్తారు. మనమేమో ఇంకోటి రాస్తాం. అలాంటప్పుడు ఏమవుతది? అక్కడే మన మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. మళ్ళీ మనకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఇలా రాస్తే సరిపోదునే, అలా రాస్తే సరిపోదునే అని అనిపిస్తది. ఇంక మళ్ళీ మనం కొంచెం డిస్టర్బ్ అవుతాము. అందుకని ఏంటంటే ఇలాంటి డిస్కషన్స్ తగ్గించండి. జస్ట్ ఎలా రాసావు ఇయన్నీ నార్మల్‌గా మాట్లాడుకోండి. బట్ పేపర్ గురించి అయితే డిస్కషన్స్ తగ్గించండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే తర్వాత ఎగ్జామ్‌కి సరిగ్గా రివిజన్ చేయకపోవడం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ మొత్తం 10th క్లాస్ స్టార్టింగ్ నుండి చివరి వరకు చదువుతారు. ఓకే. బట్ ఈ ఎగ్జామ్ ముందు రోజు చదివేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత రోజు ఎగ్జామ్‌కి ఎక్కువగా గుర్తుండేది మీరు ముందు రోజు చదివింది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ప్రాపర్‌గా రివిజన్ చేయండి. ఓకేనా? అది ఎంత ఈజీ సబ్జెక్ట్ అయినా, ఎంత హార్డ్‌గా అనిపించినా గానీ కంపల్సరీగా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, రివిజన్ చేసేటప్పుడు మల్టిపుల్ రిసోర్సెస్‌ని ఫాలో అవ్వద్దు. అంటే మల్టిపుల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక క్వెషన్ చదువుతున్నాం అనుకుంటే, ఆ క్వెషన్ మన నోట్స్‌లో పెద్దదిగా ఉంది చదవలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ గైడ్ ఓపెన్ చేసి అందులో చదవడం. లేదంటే కొంతమంది యూట్యూబ్‌లో చూడడం. లేదంటే కొంతమంది మళ్ళీ గూగుల్‌లో ఆహ్, గూగుల్‌ని యూజ్ చేసి ఆ వెబ్‌సైట్స్‌లో మనకి ఏదైనా ప్రొవైడ్ చేస్తే అది చదవడం. ఇలా ఏంటంటే మల్టిపుల్‌గా ప్రతి దానికోని ఒక దానికోని, ఒకటి ఇంకో దానికోని అలా కాదు. పర్టిక్యులర్‌గా ఒక నోట్స్‌ని గానీ, లేదా ఒక క్వెషన్ బ్యాంక్ గానీ ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇలా మీరు మల్టిపుల్ రిసోర్సెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఓకేనా? బాగా హార్డ్ అనిపించిందనుకోండి, అప్పుడు మీరు ఏది ఈజీగా ఉంటే అప్పుడు దాన్ని ఫాలో అవ్వండి. అంతేగాని ప్రతీది కూడా ఇలా మల్టిపుల్ రిసోర్సెస్ యూజ్ చేసి రివిజన్ చేయొద్దు. నెక్స్ట్ ఓవర్‌గా థింక్ చేయొద్దు. అంటే దేనికి చెప్తున్నాను అంటే, ఇప్పుడు సపోజ్ ఇవాళ తెలుగు ఎగ్జామ్ అయింది. తెలుగు ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఇన్‌కేస్ ఈజీగా ఉంటే ఓకే. నెక్స్ట్ పేపర్స్ కూడా ఇలాగే ఈజీగానే ఉంటాయేమో అని చెప్పి లైట్ తీసుకోవద్దు. అలాగే ఒకవేళ టుడే పేపర్ హార్డ్‌గా ఉంటే ఇవాళ పేపర్ నేను సరిగ్గా రాయలేకపోయాను. నెక్స్ట్ పేపర్స్ కూడా రాయలేనేమో అని మీరే థింక్ చేయొద్దు. అంటే అటు ఈజీగా ఉంటదని థింక్ చేయొద్దు. అటు హార్డ్‌గా ఉంటదని థింక్ చేయొద్దు. మీరు ప్రాపర్‌గా ఆ తర్వాత జరిగేటువంటి ఎగ్జామ్‌కి సంబంధించి రివిజన్ చేసుకొని వెళ్ళండి అంతే. ఓకేనా? మీరు ఇంకేమి ఓవర్‌గా థింక్ చేయొద్దు. దేనికి భయపడొద్దు ఫస్ట్‌వి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మీరు అంత బాగా అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్స్‌లో. ఓకేనా? ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడే ఈ మెంటల్‌గానే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అందువల్లే మనం సక్సెస్ అవ్వలేం. చాలా మంది స్టూడెంట్స్‌కి వాళ్ళకి చదివే క్యాపబిలిటీ ఉన్నా కానీ, ఇలా మెంటల్‌గా మనం కొంచెం భయపడుతూ ఉండడం వల్లే మనము సక్సెస్ అవ్వలేకపోతున్నాం. ఓకేనా? కాబట్టి ఏంటంటే భయం ఉండదంటే ఉంటుంది. బట్ మీరేంటంటే ఒకటే థాట్‌లో ఉండండి. ఓకే. ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ మనం ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవన్నీ జస్ట్ ఒకసారి చూసుకోవాలి. జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇప్పుడు కొన్ని లెసన్స్‌లో గానీ లేదంటే మ్యాథ్స్ సంబంధించి తీసుకున్నా గానీ, వేరే సబ్జెక్ట్స్ సంబంధించి తీసుకున్నా గానీ, కొన్ని లెసన్స్‌లో కొన్ని క్వెషన్స్ చాలా చాలా ఇంపార్టెంటు. రిపీటెడ్ క్వెషన్స్ అని మీకు ఒక ఐడియా ఉంటది. అలాంటి క్వెషన్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే చాలామంది ఏంటంటే ఓవర్‌లుక్‌గా చూసేస్తారు. ఓకే. అన్ని క్వెషన్స్ మనం చదవలేనప్పుడు ఓవర్‌లుక్‌గా చూడడం ఓకే. బట్ కొన్ని క్వెషన్స్ 8 మార్క్ క్వెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మెయిన్‌లీ 8 మార్క్ క్వెషన్స్.
ఎగ్జాంపుల్గా మ్యాథ్స్ పరంగా చూసుకుంటే మ్యాథ్స్లో గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, అలాంటివి ఓవర్గా చూసి వదిలేయకూడదు, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి, బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే అది రిపీటెడ్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేనే చాలాసార్లు చెప్పాను. ఓకేనా, మిగిలిన సబ్జెక్ట్స్ మనకు తెలియదు కదా, అందుకని మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ అండి మనం చేసేది. సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లోనైనా లేదంటే ఏ వెబ్సైట్లోనైనా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే టుమారో పేపర్ ఇదే వస్తుంది, ఇదే ప్రిపేర్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. నేను ఎవరిని తప్పుగా అంటే ఎవరిని నేను తప్పుగా మాట్లాడట్లేదండి, బట్ స్టూడెంట్స్ ఎవరు లాస్ అవ్వకూడదని నేను చెప్తున్నాను అంతే. ఓకే, నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే కొంతమంది రేపు వచ్చే పబ్లిక్ పేపర్ ఇదే, ఇది ప్రిపేర్ అవ్వండి సరిపోద్దని చెప్తూ ఉంటారు. సో అలాగా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అది నిజమేమో అనుకుని అదే పేపర్ ప్రిపేర్ అవ్వి ఇంక దానికి మించి ఒక్క క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వరు. ఇన్ కేస్ ఆ పేపర్లో నుండి మనకి ఏమీ రాకపోతే ఫెయిల్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే అలాంటి న్యూస్ ఏమీ నమ్మొద్దు. ఓకేనా, మీరు జాగ్రత్తగా మీకు సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రివిజన్ చాలా జాగ్రత్తగా మీరు ఇప్పటివరకు చదివిని ఒకసారి రివిజన్ చేసుకోండి అంతే. ఓకేనా, అది నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కువ టైం ఒకే చాప్టర్ మీద స్పెండ్ చేయొద్దు. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్ అయిపోద్ది. మీరు మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని చాప్టర్స్ మ్యాథ్స్ తీసుకుంటే 14 చాప్టర్స్ ఉంటాయి. 14 చాప్టర్స్ రివిజన్ చేయాలి అంటే మనకి టైం సెట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇప్పుడు ట్రిగ్నోమెట్రీగా తీసుకుని దాని మీద ఒక 2-3 గంటలు కూర్చునిపోయాం అనుకోండి, సో మాకు మిగిలిన చాప్టర్స్ టైం సరిపోదు కదా. సో దాన్ని బట్టి టైం కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ అస్సలు వాయిదా వేయొద్దు. దీన్ని ఏమంటామంటే ప్రోకాస్టినేషన్ అని అంటాం. చాలామంది స్టూడెంట్స్ చేసే బేసిక్ మిస్టేక్ ఇదే. ఇప్పుడు ఈ చాప్టర్ రేపు చేద్దాం, రేపు ఎలాగ టైం ఉంటుంది కదా, లేదంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాథ్స్కి తీసుకుంటే ముందు ఒక కోర్స్ సెలవు వచ్చింది, మనకి ఏమనిపిస్తుంది, రేపు ఒక కోర్స్ సెలవు ఉంది కదా చేసేద్దాం కానీ అనుకుంటాం, కానీ మనం ఏమీ చెయ్యం. అలాగే ఏంటంటే వాయిదా వేయొద్దు, కరెక్ట్గా టైంకి ప్రిపేర్ అవుతూ చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి, మధ్యలో సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వాయిదా కానీ వేస్తే అది మీకు రిజల్టెంట్గా టెన్షన్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవాళ చేద్దాం అనుకున్నది అవ్వలేదు అనుకోండి, అది ఇప్పుడు టెన్షన్గా మారుతుంది. అందుకని ఏంటంటే వాయిదా వేయకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినప్పుడు, అంటే మ్యాథ్స్ కాదు ఇవి, మిగిలిన సబ్జెక్ట్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్, నియర్లీ 10 పాయింట్స్, ఒక పేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే లైన్ టు లైన్ ప్రతి వర్డ్ కూడా చదువుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే 8 మార్క్ క్వశ్చన్స్ మీరు ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ 10 లైన్స్ ఉందనుకోండి, అందులో మీరు 10 లైన్స్ పర్ఫెక్ట్గా రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్లో కొంచెం పర్ఫెక్ట్గా రాసి, అంటే తర్వాత పర్ఫెక్ట్గా ఏదో ఒకటి రాసేమని కాదని నా ఉద్దేశం. కొంచెం మీరు అర్థం చేసుకుని ఓన్గా రాసినా మార్క్స్ ఇస్తారు. ఓకేనా, అంతేగాని గైడ్లో ఎలా ఉంటే అలాగే రాస్తేనే మాకు ఫుల్ మార్క్స్ ఇస్తారేమో అని మాత్రం అనుకోవద్దు. కానీ ఒకటి, మీరు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాయాలి. ఓకేనా, అంతేగాని ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ రాసిస్తే మాత్రం కుదరదండి. అండ్ మీకు నచ్చింది ఏదో ఒకటి రాసిస్తే మాత్రం కుదరదు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది కొంతమంది స్టూడెంట్స్గా ఉంటుంది. అంటే ఇప్పుడు హిందీ వచ్చినప్పుడు సపోజ్ నాకు హిందీ వచ్చు, ఈ తర్వాత ఎగ్జామ్ తెలుగు తర్వాత నాకు హిందీయే, హిందీది ఏముందిగా నాకు వచ్చేసి కదా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను ఏం చేస్తానంటే ఆ రివిజన్ కూడా అసలు పర్ఫెక్ట్గా చేయకుండా, ఓకే నాకు వచ్చేసి కదా ఇంకెందుకు రివిజన్ చేయడం, మనకు వచ్చేసు అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఆటోమేటిక్గా మనం ఇంక రివిజన్ చేయలేం, అంతే కదా. ఇప్పుడు మనకి అది రాదు అని అన్నప్పుడు భయంతో రివిజన్ చేస్తాం, కానీ వచ్చు అని మనకి ఎప్పుడైతే ఇంటర్నల్గా ఉందో ఇంకా మనం రివిజన్ చేయలేం. సో దట్ మనం బాగా రాయలేం కదా, రివిజన్ చేయకపోతే బాగా రాయలేం. సో అందుకని ఏంటంటే నీకు వచ్చినా రాకపోయినా కంపల్సరీగా రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే డోంట్ లిజన్ టు అదర్ వర్డ్స్. అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది మీ ఎగ్జామ్ హాల్లో పడిన వాళ్ళు కొంతమంది పేపర్ చాలా ఈజీ, నేను 24 పేజెస్ కూడా రాసేసాను, బట్ కొంతమంది పేపర్ చాలా హార్డ్, నేను 5 పేజీలు కూడా సరిగ్గా రాయలేదు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ మాటలు మీరు పట్టించుకోవద్దు. ఓకేనా, మీరు ఒకటే ప్రిపేర్ అవ్వడం, రివిజన్ చేసుకోవడం, ఎగ్జామ్ బాగా ప్రజెంట్ చేయడం, అంతే, అక్కడ వరకునే. ఇంకెలాంటి డిస్కషన్స్ అన్నీ మైండ్లో పెట్టుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చాలామంది ఎగ్జామ్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది కదా, ఆఫ్టర్నూన్ వెంటనే ఇంటికి వచ్చేసి భోజనం చేసి వెంటనే స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. అఫ్కోర్స్ ఇది మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే కనుక కొంచెం బ్రెయిన్కి కొంచెం మనకి గ్యాప్ ఇస్తే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆఫ్టర్నూన్ అప్పటి వరకు తెలుగు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి తెలుగు మీద ఉంటారు, అవును కదా, వచ్చేటప్పుడు కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఉంటారు, భోజనం చేసి మళ్ళీ వెంటనే హిందీలోకి డైవర్ట్ అవ్వాలి మనం
ప్రిపేర్ అయినప్పటికి. కానీ అలా కాకుండా నా సజెషన్ ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసి ఓ 45 మినిట్స్ లేదా 1 అవర్ పడుకోండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఆ 1 అవర్ వేస్ట్ అయిపోద్దేమని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ 1 అవర్ పడుకుంటే మీ బ్రెయిన్‌కి కొంచెం అదేంటి రీఛార్జ్ అంటారు చూడండి, ఆ టైప్‌లో రీఫ్రెష్ అన్నా, రీఛార్జ్ అన్నా. సో, అలా మారుతది. సో దట్ మీరు తర్వాత చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటంటే ఓవర్ నైట్స్ ప్రిపేర్ అవ్వడం. అదే వన్ డే బ్యాటింగ్ అంటాం కదా! అలాగా ఎగ్జామ్ ముందు రోజు నైట్ పడుకోకుండా చాలామంది ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. బట్ అలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే అలా చేస్తే దాని ఎఫెక్ట్ తర్వాత ఎగ్జామ్స్ మీద, ఒక్క ఎగ్జామ్ మీద కాదు, తర్వాత ఎగ్జామ్స్ మీద కూడా పడుతూ ఉంటుంది. ఓకేనా? మనకి స్లీప్ కరెక్ట్‌గా లేకపోతే దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతాం మనం. పైకి ఏదో నార్మల్‌గా ఉన్నట్టు ఉంటుంది కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక్కొక్కసారి హెడేక్ వచ్చేసి మనం అసలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. చాలా డిస్టర్బెన్స్ అవుతాం. చాలా డిస్టర్బ్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఏంటంటే ఓవర్ నైట్స్ ప్రిపేర్ అవ్వద్దు. మీకు టైం ఉన్నది కదా! ఆఫ్టర్‌నూను కుదిరితే ఎగ్జామ్ ముందు రోజు ఎర్లీ మార్నింగ్ లెగిసి ఒక 1 అవర్ మళ్ళీ రివైజ్ చేసుకోండి, పర్వాలేదు. అంతేగాని నైట్ పడుకోకుండా మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ హెల్త్ విషయం కూడా. మీకు నియర్లీ 1 వీకో 10 డేస్ జరుగుతాయి కదా! ఈ 10 డేస్ కూడా కొంచెం ఫుడ్ ఐటమ్స్‌లో కొంచెం జాగ్రత్తగా పాటించండి అంతే. ఫాస్ట్ ఫుడ్లు, నూడిల్స్ ఇవన్నీ ఇప్పుడొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఏదో అయిపోద్దని కాదు. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు వరకు ఏం అవ్వలేదు కదా, ఇప్పుడు ఏమన్నా అయిపోద్దని అనుకుంటారు. ఏదో అయిపోద్దని కాదండి, మనం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా! ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ అది వచ్చినా కానీ ఎగ్జామ్ హాల్‌కి అలా ఎళ్లి రాయడం చాలా ఇబ్బంది. అవునా కదా? అందుకని ఏంటంటే ఫుడ్ కొంచెం ఈ 10 డేస్ కూడా ఆయిల్ ఫుడ్ మెయిన్ అవాయిడ్ చేయండి. మార్నింగ్ కూడా కుదిరితే టిఫిన్స్, ఇడ్లీ ఇలాంటివి అంటే ఆయిల్ లెస్ ఫుడ్స్ తీసుకోండి. ఇడ్లీ ఒకటే కదా ఆయిల్ లేకుండా ఉంటుంది. సో, ఇవి తీసుకోండి. ఇంకా బెస్ట్ ఏంటంటే కర్డ్ రైస్ తీసుకోండి. అదే పెరుగన్నం అంటాం కదా! సో, అదైతే బెస్ట్. నేనైతే అదే తింటాను. ఓకే. సో, అందుకని ఏంటంటే హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా ఉంటాము. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్వరు కూడా అన్‌వాంటెడ్ మెటీరియల్స్ ఎగ్జామ్ హాల్‌కి పట్టుకెళ్ళవద్దు. అంటే అన్‌వాంటెడ్ అంటే మీకు స్లిప్స్ అండ్ స్మార్ట్ డివైజెస్ సంబంధించి వాచెస్ అయినా ఏదైనా గానీ అస్సలు పట్టుకెళ్ళొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ ఏదైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్‌ని తీసుకొని ఏదో ఒకటి రాయండి తప్ప, అంటే నార్మల్‌గా చెప్తున్నాను అంతే. బట్ మీరు మాత్రం ఓన్‌గా స్లిప్స్ తీసుకెళ్ళడం లేదా మైక్రో జిరాక్స్ తీసుకెళ్ళడం ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇదండి ఈ వీడియోలో మనము చెప్పాలనుకున్నాను. అంటే యాక్చువల్‌గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఈ మిస్టేక్స్ చేస్తారని ఎలా తెలుసంటే నేను చేశాను కాబట్టి. సో, అందుకని ఏంటంటే అంటే స్లిప్స్ అయ్యి తీసుకెళ్ళలేదండి. కొన్ని మిస్టేక్స్ అంతే. ఓకేనా? సో, ఇవన్నీ జాగ్రత్తగా పాటించండి ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి. సో, ఏం పర్లేదు, బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.